Hello everyone. Welcome to Vani Vlog. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ముందుగా అందరికి హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. సే థ్యాంక్స్ గివింగ్. హాయ్ చెప్పకిల్. సరిగా వేవ్ యువర్ హ్యాండ్. హాయ్. హలో ఎవ్రీవన్. సో మేమైతే డిజ్నీ థీమ్ అనమాట ఈరోజు. సో మా అక్క దగ్గర ఒక మిక్కీ ఉంది, నా దగ్గర. అండ్ షో యువర్ మిక్కీ, ఈషా మిక్కీ. సో మేమైతే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము థ్యాంక్స్ గివింగ్ సందర్భంగా. అండ్ బఫే అనమాట. సో ఇక్కడ అన్నీ మన ఇండియన్ ఆంధ్ర స్టైల్ ఉంటాయి బఫే. సో ఇక్కడ బఫే ఎలా ఉంటుందో ఏంటో మీకు వ్లాగ్ లో చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు. ఇప్పుడే మేమైతే రెస్టారెంట్ దగ్గర ఆగాము. అండ్ ఈ రెస్టారెంట్ పేరు వచ్చి పీకాక్ రెస్టారెంట్. మేమైతే ఈ చెప్పాను కదా, ఈ డిజ్నీ థీమ్ అంతా మేము మిక్కీ అంతే డిజ్నీ స్టోర్ లో కొన్నాము. సో థ్యాంక్స్ గివింగ్ అప్పుడు పర్చేస్ చేసింది అనమాట ఇది. సో అండ్ ఆ వీడియోస్ కూడా నేను మీకు నెక్స్ట్ పెడతాను. సో ఇప్పుడైతే వెళ్ళి బఫేలో బాగా కుమ్మి బాగా మిక్కి వద్దాం. సో స్టే ట్యూన్ టు వాణి. సో ఇది పీకాక్ రెస్టారెంట్. సో ఇది వెకేషన్ వీక్, అందరూ ట్రావెల్లో ఉన్నారు, అందుకే రెస్టారెంట్ కొంచెం ఖాళీగా ఉంది. సో ఫస్ట్ టైం వెళ్ళంగానే మాకు సీట్ దొరికింది, లేకపోతే ఎప్పుడు చాలా వెయిటింగ్ ఉంటుంది. ఈ పీకాక్ రెస్టారెంట్ లోపల అనమాట. అండ్ అంబియన్స్ అంతా ఇట్లా ఉంటుంది. ఫుడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ప్లేట్స్, కొన్ని బౌల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన బఫే స్టార్ట్ చేద్దాము. అండ్ ఫస్ట్ ఇదంతా చాట్ సెక్షన్లో ఐటమ్స్ వచ్చి పాపడ్, సమోసా చాట్, బేల్పూరి అండ్ పెరుగు వడ. సో ఈ 4 చాట్ సెక్షన్లో పెట్టారు. వెజిటేరియన్ సెక్షన్. సో ఈ వెజిటేరియన్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. అండ్ ఫస్ట్ రైట్ సైడ్ క్యాబేజ్ ఫ్రై, బెండకాయ ఫ్రై, అరటికాయ బజ్జీ, అండ్ ఇదేమో మటన్ సూప్. అండ్ ఇప్పుడు నేను సర్వ్ చేసుకుంటుంది మటన్ సూప్. దాని పేరు ఏదో విచిత్రంగా ఉంది. అండ్ దాని పక్కన నూడిల్స్, అండ్ అట్లాగే గ్రీన్ కర్రీ, అండ్ స్టఫ్డ్ ఎగ్ ప్లాంట్, అండ్ అలాగే వెజ్ 55. సో ఇవన్నీ వెజిటేరియన్ సెక్షన్. ఇంకా ఉన్నాయి వెజిటేరియన్లో. ఎయిన్ రైస్ ఉంది, దాల్ అండ్ టమాటో దాల్, ఇంకా 2 కర్రీస్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ వచ్చేటప్పటికేమో ఇది వెజ్ బిర్యానీ, అండ్ దాని వెనకాలేమో జాక్ ఫ్రూట్ బిర్యానీ. సో నేనైతే ఇక్కడ వెజ్ బిర్యానీ సర్వ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే నాన్ వెజ్ చూద్దాము. నాన్ వెజ్లో ఫస్ట్ ఫిష్ ఫ్రై, అండ్ తర్వాత చికెన్ వేపుడు. నేనైతే చికెన్ వేపుడు సర్వ్ చేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ తర్వాత ఇది చికెన్ కర్రీ. సో చికెన్ కర్రీ, అండ్ వెనకాలేమో గోంగూర మటన్. సో గోంగూర మటన్ చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ నాన్ వెజ్ వాళ్ళకి 2 బిర్యానీ ఆప్షన్స్. ఒకటి వచ్చినేమో చికెన్ దమ్ బిర్యానీ, అండ్ దాని వెనకాల ఉన్నదేమో ష్రింప్ పలావ్. సో నేనైతే ష్రింప్ పలావ్ అండ్ అట్లాగే చికెన్ దమ్ బిర్యానీ 2 సర్వ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నేను సర్వ్ చేసుకున్నవి పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎట్లా ఉన్నాయో చెప్తాను. ఇదైతే చికెన్ దమ్ బిర్యానీ, అండ్ ఇది వచ్చినేమో మటన్ సూప్, అండ్ ఇది వచ్చి గోంగూర మటన్, ఇంకా ఇది వచ్చి చికెన్ ఫ్రై అన్నమాట. సో ఇప్పుడైతే ఇంకా తినడం స్టార్ట్ చేసాము. సో ఇప్పుడు డెజర్ట్స్ టేస్ట్ చేద్దామని చెప్పి ప్లేట్ కోసం వచ్చాను. అండ్ ఈ కార్నర్లో ఉన్నాయి ప్లేట్స్. అండ్ ఈరోజు థ్యాంక్స్ గివింగ్ కాబట్టి థ్యాంక్స్ గివింగ్ స్పెషల్ టర్కీ పెట్టారు ఇక్కడ. సో ఫస్ట్ టైం అనమాట టేస్ట్ చేయబోతున్నాను. అండ్ నేనైతే కొంచెం వేసుకున్నాను టర్కీ. సో దిస్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రవ్వ కేసరి. అండ్ ఇక్కడ ఒక స్వీట్, అండ్ అట్లాగే ఆల్మండ్ ఖీర్, ఇంకా ఫ్రూట్ సలాడ్ అనమాట. సో ఇవి సర్వ్ చేసుకున్నాను. అండ్ టర్కీ అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను.
మనకి చికెన్ మటన్ తప్పించి వేరే అంటే తింటామంటే చాలా కష్టం. వాడి జోలికి పోవం అనమాట. సో నేనైతే మటన్ కూడా ఇష్టపడను, ఓన్లీ చికెన్నే ప్రిఫర్ చేస్తాను. సో టర్కీ అయితే అంత టేస్ట్ ఏమీ లేదు, నాకైతే నచ్చలేదు. సో జస్ట్ అలా టేస్ట్ చేసి తీసేసాను. అండ్ ఇక్కడైతే డెజర్ట్స్ అవన్నీ ఫుల్గా లాగించేసాను. అండ్ ఇప్పుడైతే ఇంకా చెక్అవుట్ అవుతున్నాము. సో బఫే మొత్తం చూసారు కదా. అండ్ ఫుడ్ అది ఎట్లా ఉందో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇక్కడైతే బిల్లింగ్ అది మా హస్బెండ్ బిల్ పే చేస్తున్నారు. అండ్ మేమైతే వెయిట్ చేస్తున్నాము. అండ్ మా ఈషా అయితే ఇక్కడ ఒక చిన్న ప్రోగ్రామ్, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టిందనమాట, డ్యాన్స్ వేస్తుంది. సో ఇక్కడైతే ఇంకా వెయిటింగ్ అయితే చాలామంది ఉన్నారు ఫుడ్ కోసం. సో మేమైతే ఎర్లీగా వచ్చాము. సో ఎర్లీగా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాము. దట్స్ ఆల్. హలో ఎవ్రీవన్. సో మేమైతే రెస్టారెంట్ పేరు చూపించాను, మీకు చూపించలేదు. వెళ్ళిన రెస్టారెంట్ వచ్చి పీకాక్ రెస్టారెంట్. అండ్ ఫుల్గా తిన్నాము. అండ్ ఇప్పుడైతే వీ కేమ్ టు మెక్డీ కూల్ డ్రింక్స్ తీసుకోవడం కోసం మెక్డీకి వచ్చాము. అండ్ ఇప్పుడైతే నేను ఒక కోక్ తీసుకుంటా అండ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. దట్స్ ఆల్. అండ్ మీకు ఈ వ్లాగ్ అండ్ ఈ బఫే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. అండ్ అఖిల్ తల్లి హాయ్ చెప్పయ్యా, హాయ్ చెప్పు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. సో అదనమాట. ఈషా ఈషా సే బాయ్. Subscribe more videos. Bye. Happy Thanksgiving.